నమస్తే అందరికి. నేను మీ భవానీ నాయక్‌ని అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. ఈ వ్లాగ్ వచ్చేసి కంప్లీట్‌లీ డే వ్లాగ్ అనమాట. సో, మార్నింగ్ నుంచి నైట్ వరకు వీడియో అయితే షూట్ చేశాను. అండ్ ఈరోజు ఇంకొకటేంటంటే అమ్మ రిటర్న్ వెళ్ళిపోతున్నారు హైదరాబాద్‌కి. సో, ఈ వ్లాగ్‌లో అయితే ఆ ప్రిపరేషన్ అంతా ఉంటుంది. అండ్ అమ్మ వెళ్ళిపోయాక హరని ఎలా కన్విన్స్ చేసుకున్నాను అండ్ అక్కడి నుంచి ఇంకా ఆ డే అంతా ఎలా గడిచింది అదంతా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాననమాట. సో, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కాకుండా ఎవ్రీ వీడియో అప్డేట్ అనేది మీకు రావాలనుకుంటే గంట సింబల్ని కూడా ప్రెస్ చేసేయండి. ఈ రోజు మార్నింగ్ అయితే యాజ్ యూజువల్ ఎవ్రీడే ఎలా గడుస్తుందో అలానే స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంటి పనులంతా స్టార్ట్ చేసేసాను. అవి ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. ఇంకా కిచెన్కి వెళ్ళి కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. దాదాపు అయితే కోల్డ్ ప్రెస్డ్ ఆయిలే వాడుతున్నాము. ఇంకా ప్లాస్టిక్ బాటిల్ నుంచి ఒక కంటైనర్లోకి షిఫ్ట్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. సో, ప్రతిసారి వంట చేస్తున్నప్పుడు ఇప్పుడు చేద్దాము తర్వాత చేద్దామని చేసుకుంటూ డిలే అవుతూనే వస్తుంది. ప్రెజెంట్ అయితే మార్చేశాను అండ్ మిగతా కొంచెం కూడా ఉంది. అది కూడా ఒక స్టీల్ కంటైనర్లో తీసేయాలి. అయితే ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ లంచ్కి వచ్చేసి దొండకాయ ప్రిపేర్ చేస్తున్నాను. అది నార్మల్గా అప్పటికప్పుడు కట్ చేయడం అంటే చాలా టైం పడుతుంది. అందుకని నేనేం చేస్తానంటే ఇలా ఎక్కువ టైం పట్టే వాటిని బిఫోర్ డే నైటే అంతా కూరగాయలు కట్ చేసుకొని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట. సో, నెక్స్ట్ డే నాకు ఈజీ అయిపోతుంది కుకింగ్ అని. ఇదిగోండి హర కూడా నిద్ర లేచేసిందనమాట. పాపం ఈరోజు దానికి ఒక చిన్న టెన్షన్ కూడా ఉంది. రిటర్న్ టికెట్ రిజర్వ్ అయినప్పటి నుంచి అడుగుతుంది, నువ్వు నిజంగానే వెళ్తున్నావా, మళ్ళీ ఎప్పుడు వస్తావు, ఎందుకు వెళ్ళటం అని చెప్పేసి ఒక 100 క్వశ్చన్లు వేసిందనమాట. సరిగ్గా పడుకోలేదు. నైట్ చాలా లేట్ అయింది తను పడుకునేసరికల్లా. అండ్ ఇప్పుడు చూడండి కొంచెం డల్గా ఉంది. అమ్మున్నప్పుడు ఏంటంటే నాకు హరమ్మని చూసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఈ రోజు నుంచి మళ్ళీ నేనే మేనేజ్ చేసుకోవాలి. హర కూడా అమ్మ వెళ్తుంటే చాలా ఏడుస్తుందనే భయం నాకు ఎక్కువగా ఉందనమాట. సో, తను ఇంకా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ప్రతిసారి అమ్మ రిటర్న్ వెళ్తుందంటే నాకు వెళ్ళే బాధ కన్నా హరని ఎలా కంట్రోల్ చేయాలి అనే భయమే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా లంచ్ బాక్స్కి దొండకాయ ఫ్రై చేస్తున్నాను. అండ్ మునక్కాయలు వచ్చేసి సాయంత్రం సాంబార్ రైస్ కోసమని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇవి నిన్న తెచ్చాను. బయట ఉండడం వల్ల చాలా మెత్తబడిపోతున్నాయి. అందుకని అలా కట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. నిజానికి మా ఇంట్లో కారం అనేది చాలా తక్కువగా తింటాము. మీడియం కంటే తక్కువ అనమాట. కానీ నాకు స్పైసీ అంటే కొంచెం ఇష్టం. రెగ్యులర్గా కాదు కానీ అప్పుడప్పుడు చేసుకుంటూ తింటాను సపరేట్గా. ఎందుకంటే రోజు 2 వంటలు అంటే కష్టం కదా. లాస్ట్ టైం అమ్మ వచ్చినప్పుడు కారం పొడి చేయించుకున్నాను. అది దాదాపు ఒక 15 days తిన్నానమాట. ఇప్పుడు ఉల్లి కారం తినాలనిపిస్తుంది. రోట్లో దంచి చెయ్యమ్మా అని చెప్పాను. అందుకని ఇంకా నా కోసం అమ్మ స్పెషల్గా చేస్తుందనమాట. నిజానికి కారపొడి కానీ ఉల్లి కారం కానీ అప్పటికప్పుడు కంటే ఒక 2 days తర్వాత తిన్నారనుకోండి చాలా బాగుంటుంది. ఎందుకంటే మంచిగా మగ్గిపోతుంది అనమాట. సో, పెద్దగా అయితే ఏం హడావిడి ఉండదు. జస్ట్ ఉప్పు కారం అండ్ ఆనియన్స్ ఉంటే సరిపోతుంది. కారం ప్లేస్లో కావాలనుకుంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటన్నిటిని మంచిగా కచ్చాపచ్చగా దంచుకొని పోపు పెట్టుకోవాలి. ఎల్లిపాయను మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఏ పచ్చళ్ళలోకైనా బిఫోర్ ఆఫ్టర్ ఎల్లిపాయ ఎలా ఉంటుందో చూడండి అసలు. అండ్ దీని కాంబినేషన్లో ఆమ్లెట్ నేనైతే అస్సలు లేట్ చేయదలుచుకోలేదు. ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంది. నాకు ఇప్పుడు ఎలాంటి బ్రేక్ఫాస్ట్లు వద్దు, డైరెక్ట్గా అన్నం ఆమ్లెట్ పచ్చడి ఉంటే సరిపోతుంది. అలా ఉంది నా సిచ్యువేషన్. అండ్ ఫైనల్లీ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. నా ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది. కొంచెం స్పైసీ అనేది ఎక్కువైంది, బట్ మేనేజబుల్ అనమాట. ఇంత స్పైసీ ఉన్నా తినాలి తినాలి అనిపిస్తుంది. అమ్మ చేసే వంటలు అయితే చాలా సింపుల్గా ఉంటాయి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. మసాలా అయితే ఎక్కువగా ఏం వాడరు. చాలా సింపుల్ గా ఈజీగా చేసేస్తారు. అండ్ వీళ్ళదైతే ఇంకా స్టార్ట్ అయిపోయింది. సో, హర అయితే స్కూల్ నుంచి వచ్చేసింది. అమ్మ ట్రైన్ వచ్చేసి యాక్చువల్లీ 3:15కి ఉందన్నమాట. బట్ అమ్మ ఇక్కడ నుంచి 2 o'clock వెళ్ళిపోవాలి. హర ట్యూషన్ వచ్చేసి ఒక 1 hour ఉంటుంది. కానీ అటు ఇటు అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఐ థింక్ అమ్మ వెళ్లే ముందే హర వచ్చేస్తుంది. మళ్ళీ వీళ్ళు కలుస్తారని అనుకుంటున్నాను. నార్మల్గా అయితే అమ్మ వీకెండ్స్లో రిటర్న్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంది. కానీ ఈసారి అయితే టికెట్స్ అవైలబుల్ లేదనమాట. సో, నార్మల్ డేస్లో వెళ్తుంది. ఆ టైంలో అయితే మేము డ్రాప్ చేయడానికి వెళ్ళే వాళ్ళం. ఎందుకంటే మా వారు కూడా ఇంట్లోనే ఉంటారని.
బట్ ఈ నార్మల్ డేస్‌లో అయితే కుదరట్లేదు. అమ్మ ఒక్కతే వెళ్తుంది. ఇప్పుడు అమ్మకు కూడా రిపీటెడ్‌గా రావటం వల్ల అలవాటయిపోయిందనమాట. సో, ఒక్కొక్కసారి ఒక్కతే వచ్చేస్తుంది. అండ్ ఈ ఆటో అతనొచ్చేసి మాకు రెగ్యులర్‌గా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే డ్రాప్ చేస్తూ ఉంటారు. సో, తెలిసినతననమాట. అమ్మ అయితే సేఫ్‌గానే వెళ్తుంది. అండ్ ఇంకా హర కూడా వచ్చేసింది చూడండి. ఒక విధంగా చెప్పాలంటే బిఫోరే హరని మస్తు ప్రిపేర్ చేశాను. అమ్మమ్మ ఎళ్తున్నప్పుడు ఏడ్చి పంపించొద్దు ఎప్పుడైనా సరే అని. ఇంకా దానికైతే కొంతవరకైతే అర్థమైంది. కాబట్టి గమ్మునుందనమాట. నిజానికి వెళ్ళే టైంలో అయితే అస్సలు ఏడవలేదు. మంచిగా నవ్వుతూ జాగ్రత్త మళ్ళీ త్వరగా వచ్చేయని పంపించింది. మనసులో అయితే బాధుంది. కానీ నాకు ప్రామిస్ చేసిందనమాట. అసలు ఏడవను, మంచిగుంటాను అని. ఇంకా ఆ ప్రామిస్ బ్రేక్ చేయలేక ఇప్పుడే తను భలే అర్థం చేసుకొని పంపించింది. ఇంకా అందుకని ఈవినింగ్ టైంలో అయితే అలా బయటికి తీసుకెళ్ళాము. ఇంకా ఎక్కడికెళ్తాము, ఏదో ఒక చిన్న షాపింగ్‌కే కదా! సో, అలా వెళ్ళామనమాట. తనకు కొన్ని నైట్ డ్రెసెస్ అవేదో నచ్చాయంట. అవి తీసుకుంది. రబ్బర్ బ్యాండ్, హెయిర్ బ్యాండ్స్ అవన్నీ తీసేసుకుందనమాట. ఫస్ట్ టైమ్ అయితే సూపర్ మార్కెట్‌లో హర కోసం షాపింగ్ చేశాను. అండ్ తనకి ఇంకా రెగ్యులర్ వేర్‌గా అయితే బావుంటుందని తీసుకున్నాననమాట. అయినా దానికి ఎన్ని తీసుకున్నా తక్కువే అనమాట. సో, అనిపిస్తదలా. కానీ అవి చూస్తే ఫస్ట్ నేనే వెళ్ళి పిక్ చేసుకుంటాను. హర నీకివి బావుంటాయి తీసుకో అని. నిజానికి షాపింగ్ ఎక్కువ చేసేది నేనే అయినా చేయించుకునేది మాత్రం హరనే. దానికోసం ఏది తీసుకున్నా ఎప్పుడు కష్టంగా అయితే అస్సలు తీసుకోలేదు. హ్యాపీగా తీసుకుంటామనమాట. అండ్ సూపర్ మార్కెట్‌లో కొన్ని గ్రాసరీస్ కూడా తీసుకున్నాను. అంతేకాకుండా అక్కడ ఏదో స్వీట్ చాలా ఫేమస్‌గా ఉంది. కొత్తగా స్టాల్ పెట్టారంట. టేస్ట్ మాత్రం చాలా బావుంది. అందుకని కొన్ని స్వీట్స్ కూడా తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి అయితే డైరెక్ట్‌గా ఇక్కడ మేము ఆల్రెడీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకుంటున్నాం కదా! ఆ షాప్‌కైతే వచ్చాము. ఇక్కడ ప్రెజెంట్ ఎందుకొచ్చామంటే నాకు యాక్చువల్లీ కుంకుడుకాయలు కావాలి. ఒక 2 మంత్స్ నుంచి మాత్రం కంప్లీట్‌గా కాదు కానీ కొంతవరకు షాంపూనైతే ఇగ్నోర్ చేసేసి ఈ కుంకుడుకాయ రసాన్నే తలస్నానానికి యూజ్ చేస్తున్నాము. హరమ్మకైతే తన బేబీ షాంపూనే యూజ్ చేస్తున్నాము. బట్ మిగతా మేము యూజ్ చేస్తున్నామనమాట ఇంట్లో వీటిని. దీనివల్ల హెయిర్ అనేది కొంచెం రఫ్ అవుతుంది. బట్ డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్నా క్లియర్ అవుతాయన్నమాట. రెగ్యులర్‌గా కాకుండా అప్పుడప్పుడైతే యూజ్ చేస్తున్నాను నేనైతే. అండ్ ఇక్కడ ఇవొచ్చేసి షికాకాయ అనమాట. అసలు వీటిని ఎలా యూజ్ చేస్తారో నాకు తెలీదు. బట్ వీటిని కూడా సేమ్ ప్రొసీజర్ అంట. సేమ్ మనం కుంకుడుకాయలైతే ఎలా నానబెట్టుకుంటామో అలానే నానపెట్టుకొని షాంపూలా యూజ్ చేసుకోవాలంట. ఇక్కడ యాక్చువల్లీ క్వాలిటీ అనేది చాలా బావుంటుంది. అండ్ క్వాంటిటీ కూడా ఎక్కువలో సేల్ చేస్తారనమాట. నాకు ఇంకొన్ని పౌడర్స్ కూడా కావాల్సుండే. ఆమ్లా పౌడర్ అండ్ మొరింగా పౌడర్. యాక్చువల్లీ మునగాకుతో నేను ఇంట్లోనే పొడి చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఈ వర్షం ఎక్కువగా ఉండడంలో అవి ఎక్కువగా ఆరట్లేదు. అక్కడక్కడ కొంచెం పచ్చి స్మెల్ అనేది ఉంటుంది. అందుకని ఈసారి అయితే నేను ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాను. నేను ఎంతగా బయట ఫుడ్ అవాయిడ్ చేద్దామని అనుకున్నా ఈ ఏరియాకి వస్తే మాత్రం కంపల్సరీ ఈ స్ట్రీట్ ఫుడ్ తినాలని అనిపిస్తుంది. మెయిన్‌గా నూడిల్స్ అనమాట. నిజానికి మస్తు ఆకలేస్తుందబ్బా. చాలా ఆశతో వచ్చాను ఇక్కడికి ఇవి తిందామని. కానీ తీరా చూస్తే అవి అయిపోయాయంట. ఇంక చేసేదేముంది ఎలాగో వచ్చాం కదా! కనీసం మంచూరియా అన్నా తినేసి వెళ్దామని నేను మా వారు కలిసి ఒక ప్లేట్ అయితే షేర్ చేసుకున్నాము. అండ్ ఇంకా హర వచ్చేసి ఈ చలిలో దానికి ఐస్ క్రీమ్ తినాలని ఉందంట. సో, ఇంక తప్పలేదు తన ఐస్ క్రీమ్. మేము గోబీ మంచూరియా తిన్నాము. మీకెలా అనిపిస్తది? ఏదైనా ఏదో ఒకటి తీసుకుందామని వెళ్ళి ఆ ఆశ మొత్తం నిరాశ అయితే మీరెలా ఫీల్ అవుతారో కమెంట్ చేయండి. ఇదే మా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉన్న డే వ్లాగ్. వీడియోనైతే ఇక్కడికే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఇంకెందుకు లేటు వెంటనే వీడియోని లైక్, షేర్ అండ్ కమెంట్ చేసేయండి. ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.